కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన. పాలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన. అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన. అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన
తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుకా వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా. ఉందిలే దీవెన, ఎందుకా వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరూపివగు తండ్రి, నీ పరిశుద్ధమును ఘనమైన నామానికి మహిమ కలుగునుగాకయ్యా. ఈ సాయంకాలం వేళ మరొకసారి నా తండ్రి, మీరు మాతో మాట్లాడుతున్న విధానంను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ నెల ఆరంభంలో నా తండ్రి, నీ యొక్క ఇష్టాన్ని, చిత్తాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చుతున్నందుకు నీకు కోటి కోటి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాసపు ఆరంభం రోజు నుండి నా తండ్రి, నీ యొక్క ప్రత్యక్షత కలిగిన స్వరమును వినుట కొరకు మీరు మమ్మల్ని ప్రేరేపించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభ నీ మాట చేత బలపరచబడులాగున వారి జీవితాల్లో మీరు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాన్ని గుర్తెరిగి నైనా దానికి ప్రతిస్పందించే హృదయములోనికి నైనా వారిని తీసుకొని వెళ్ళమని, మీ నామాన్ని మహిమపరుచుకున్నామని, ఘనపరుచుకున్నామని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
హల్లెలూయా. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఏకీభవించిన మీ అందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సో మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నమ్ముతున్నాను. సో దిస్ ఇస్ ద 8th మంత్, 8th ఇస్ ద న్యూ బిగినింగ్. సో నా 2024 మాసంలో 7 నెలలు అయిపోయినాయి. మరొక కొత్త నూతనమైన మాసములోనికి ప్రభు మనల్ని అడుగు పెట్టించి ఉన్నాడు. కాబట్టి అనేకమైనటువంటి గొప్ప విషయాలు ప్రభు ఇప్పటివరకు మన జీవితంలో జరిగించి ఉన్నాడు. మేలైన విషయాలు నీకు అర్థమైనా కాకపోయినా, తెలిసినా తెలియకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు గుర్తెరిగినా గుర్తెరగకపోయినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బలముగా నీ పక్షంగా పనిచేస్తున్నాడు. దేవుడు నీ పక్షముగా పనిచేస్తున్నాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. సో కాబట్టి ఈరోజు ఒక విషయాన్ని, సో ఈ మాసంలో కొరకైనటువంటి నువ్వు ఆశపడుతున్నావేమో, ఎదురు చూస్తున్నావేమో, నీకు ఆపేక్ష ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో నీకు కలగచేసినటువంటి ఆ విషయాన్ని నీకు తెలియచేయాలి నేను కోరుకుంటున్నాను. ఏంటి ఒక ప్రవచనాత్మకమైన సందేశము అన్నట్లయితే, నీ జీవితంలో దేవుడు విజయాన్ని అనుగ్రహింపచేస్తున్నాడు. ఎస్, దిస్ ఇస్ ద మంత్ ఆఫ్ విక్టరీ. ఏ విషయాలకైతే నువ్వు భయపడ్డావో, ఏ విషయాల్లోకైతే నువ్వు అతలాకుతలం అవుతున్నావో, ఏ విషయాల్లో అయితే కలవరాలకు నువ్వు గురవుతున్నావో, ఏ విషయాల్లో అయితే నిన్ను మనస్తాపానికి గురి చేస్తున్నాయో, సో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏమని అన్నట్లయితే, ఆయా విషయాలలో నీకేముంది? విజయం ఉంది. అది నీ ఉద్యోగపరంగా కావచ్చు, పరిచర్యపరంగా కావచ్చు, నీ జాబ్ పరంగా కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటి అని అన్నట్లయితే, విజయము నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు, నువ్వు చూస్తావు. కారణము, విజయాన్ని అనుగ్రహింప చేసినటువంటి దేవుడు మన పక్షమై ఉన్నాడు. బ్రదర్, విక్టరీ అంటే నాకు తెలియట్లేదు, విక్టరీ నేను చూడలేకపోతున్నాను అంటున్నావేమో. అయితే ఒక విషయము, విజయము లేక అపజయం అనేటటువంటి వాటితో ఈరోజు నేను నలిగిపోతున్నాను. అపజయం అనే భయము, ఏది తలపెట్టదలిచినా కానీ, ఏది తలంచినా కానీ ఈ అపజయం అనే స్వరము నన్ను అణిచివేస్తుంది. జయం అన్నట్లయితే మనం కేవలం ఏదో చాలా విషయాల్లో మనకు జయం కావాలండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకే. మంచి ఆరోగ్యము ఒక జయానికి గుర్తు, సమృద్ధి జయానికి గుర్తు, సమాధానము జయానికి గుర్తు. అంటే ఏదైతే నువ్వు అంటే ఏ రీతిగా జయం అనేటటువంటి విషయాన్ని నీకు నేను తెలియచేయాలి అని ఇష్టపడుతున్నానంటే, నువ్వు దాని పట్ల ఆశ కలిగి లేవేమో, జయం అనే మాట మర్చిపోయి ఉన్నావేమో, పగ సాధించడం జయం అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నన్ను 4 మాటలు అన్నారంటే నేను తిరిగి 4 మాటలు వారిని అన్నాను, నన్ను ఎంత గాయపరిచారో తిరిగి ఆ రీతిగా నేను గాయపరిచాను. ఎస్, ఐ హ్యావ్ ద విక్టరీ నువ్వు అనుకుంటున్నావేమో, బట్ దట్ ఈస్ నాట్ రియల్ విక్టరీ. ఆయన మరణమును అనుభవించి గ్రహం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. అంటే దేవుని చిత్తం పరిపూర్ణముగా ఆయన జీవితము ద్వారా కొనసాగించినాడు. అంటే యేసు పడినటువంటి ఆ శ్రమ, ఆ వేదనంతటి ద్వారా, ఆ చీకటి అనుభవం గుండా ఆయన నడిపించబడిన ఆ పరిస్థితిని అంతటినీ కూడా నువ్వు ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒక గొప్ప జయాన్ని యేసు మనకు అనుగ్రహింప చేశాడు. ఆయన అపజయం పాలైనట్టుగా మనకు కనబడుతుంది, కానీ మనకంటూ ఒక జయాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది ఆత్మానుసారముగా ఇచ్చినటువంటి ఆ విజయము ఈ లోకంలో ఎందుకు విజయాన్ని మనము చూపెట్టలేమో? దేవుని మూలముగా నాకు విజయం ఉంది. అవును, క్రీస్తు నా దారిద్ర్యం తీసుకున్నాడు, నా రోగం తీసుకున్నాడు. ఈ విషయాలు మనం చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఒక రకమైనటువంటి సమృద్ధి విషయంలో కావచ్చు, కొరత కొదవ, ఒక వాగ్దానపు నెరవేర్పు సంపూర్ణముగా మన జీవితంలో లేకపోవడము అపజయమే. ఒక వాగ్దానం చేయబడ్డది నాకు ఈ సంవత్సరంలో, ఈ మాసంలో, కానీ అది ఇంకా నెరవేర్పులోనికి రావట్లేదు. ఈ 7 నెలలు గడిచిపోయినాయి. విక్టరీ కాదు, అపజయమే నేను రుచి చూస్తున్నాను నువ్వు అంటున్నావేమో.
కాబట్టి మరొకసారి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేస్తున్నాడు ఏమని అన్నట్లయితే, నో, అపజయం కాదో, నీ జీవితంలో ఒక గొప్ప జయము ఆయన ఇవ్వబోతున్నాడు, ఇచ్చి ఉన్నాడు. దానిని నువ్వు ఆస్వాదించేటట్టుగా ప్రభువు నిన్ను బలపరచబోతున్నాడు. కాబట్టి జయం నీ జీవితంలో ఉంది. ఈ మాసమంతా కూడా నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకో. మరి ఎందుకు నేను చూడలేకపోతున్నాను జయాన్ని? జయం ఉంది నాకు తెలుసు, కానీ ఎందుకు నేను చూడలేకపోతున్నాను? సో ఆ విషయాన్ని ఒక్కసారి నీకు నేను తెలియచేయాలి కోరుకుంటున్నాను. అసలు ఏ జయము మన జీవితంలో ఉంది, ఏ జయాన్ని ప్రభువు మనకి ఇచ్చి ఉన్నాడు, ఆ జయం మన జీవితంలో నెరవేర్పులోనికి రావడానికి మనం చేయవలసింది ఏముంది, మనకివ్వబడ్డ విజయము ఏ రీతిగా మన యొక్క జీవితంలో మేనిఫెస్టేషన్ అవ్వాలి అనేటటువంటి ఆ విషయాన్ని ఒక్కసారి వాక్యపు వెలుగులో మనము చూద్దాము. నీ దగ్గర బైబిల్ ఉండినట్లయితే 146వ కీర్తన, క్షమించాలి 143, మూడో వచనం నుండి చూద్దాం. ఫస్ట్ నుంచి కొన్ని వచనాలు. ఈ కీర్తన అంతా కూడా మనం చదివినట్లయితే 143వ కీర్తన గురించి నీకు బ్రీఫ్గా చెప్పాలి అని అన్నట్లయితే, దావీదు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే అబ్షలోం తనని తరుముతున్నప్పుడు రాశాడు. నువ్వు 2 శామ్యూయల్కి సంబంధించిన ఆ చోట హిస్టరీ చదివినట్లయితే నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏం జరిగింది, ఏంటి, ఎటువంటి భయాందోళనతో పరిగెత్తాడు దావీదు తను ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, నదులు దాటుకుంటూ ఏ రీతిగా అరణ్యంలో తను ప్రయాణం చేశాడో, ఏ రకమైనటువంటి ఆలోచనలు దావీదు మీద చేయబడ్డాయి, దావీదును చంపేద్దాం అనేటటువంటి ప్రణాళిక ఎంత స్కెచ్ చేసినట్టుగా ఏ రీతిగా ఉంది. అయితే ఏ రీతిగా దేవుడు వారికి అపజయాన్ని ఇచ్చాడో, శత్రువు తలంచుతున్నాడు ఏమని అన్నట్లయితే జయం ఇవ్వాలి, నాకు జయం ఉంది. అబ్షలోం విషయాన్ని మనం గమనించినట్లయితే దావీదును చంపేయాలి, నేను ఈ సింహాసనం తీసుకోవాలి. దావీదుకు దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానపు నెరవేర్పుకు వ్యతిరేకత చోట కనబడుతుంది. బహుశా మనకు తెలుసు దావీదు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏమని రాయబడి ఉందంటే, అక్కడ దావీదు చేసినటువంటి పాపమును బట్టే అబ్షలోం తన పైకి యుద్ధానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ చోట ఆ విషయం గురించి దావీదు ఇక్కడ స్పష్టంగా ఒక విషయాన్ని తెలియచేస్తున్నాడు. అంటే దావీదు ఏంటంటే అపజయం పాలవడానికి కోరుకోవట్లేదండి, అపజయానికి పాలవడానికి ఇష్టపడట్లేదా. దావీదు బత్షెబతో పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి తనకు చెప్పాడు ఏమని, కథంతా వివరించి చెప్పాడు. వివరించి చెప్పినప్పుడు దావీదు ఏంటి మంచి తెలివైన యథార్థవంతము కలిగినటువంటి వ్యక్తిలాగా చెప్తున్నాడు. అవును, ఏంటి, ఒక గొర్రెను ఈ వాని యొద్ద నుండి దొంగలించినప్పుడు ఒక గొర్రెకు 4 గొర్రెలు చావాల్సిందే ఈ ధనవంతునివి. ఆ ఉపమానంలో తను చెప్పినప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆ రీతిగా నువ్వు చంపింది ఇదిగో ఈ వ్యక్తినే, కాబట్టి నీవు ఏం చెయ్యు అని అంటున్నాడు. 4 గొర్రెలు చావాల్సిందే అన్నప్పుడు ఆయన అనేక రకాలుగా దావీదు బాధపడుతూ ఉన్నాడు. తన సింహాసనం, తన కుమారులు మరణించడం కావచ్చు. దావీదు నువ్వు ఎవరికి కనబడకుండా పాపం చేసావు, కానీ అందరికీ బహిర్గతం అయ్యే రీతిగా ఇదిగో ఈ పాపం జరుగుతుంది, నీ కుమారులు ఈ రీతిగా మరణిస్తారు. ఆయనకు అంతా కూడా చెప్పబడ్డదే. అయితే ఆ నష్టము గుండా తను నడిపించబడుతున్నప్పుడు ఇలా జరగాలి, ప్రవక్త ద్వారా చెప్పబడ్డది ఆ మాట. దీనికి దేవుడు వేసినటువంటి శిక్ష ఇది నీ జీవితంలో సంభవిస్తుంది చెప్పినట్టుగా అక్షరాలుగా అట్లా నెరవేర్చబడుతూ వచ్చింది. అబ్షలోం విషయానికి వచ్చేసరికి నిజమే, దావీదు ఏంటి ఎవరికి తెలియకుండా పాపము చేసి దేవుణ్ణి గాయపరిచే పని చేసినట్లయితే, అబ్షలోము ఏంటి తను పబ్లిక్గా దావీదును అవమానపరిచేటటువంటి పని చేశాడు, ఓర్చుకున్నాడు. అయితే దీన్ని స్వీకరిస్తున్నాడా దావీదు? దీనిని ఒప్పుకుంటున్నాడా? ఇంక అయిపోయింది నా పని అనుకుంటున్నాడా?
ఆశ లేదండి. ఎందుకు అన్నట్లయితే ఒక 40 సంవత్సరాలుగా అబ్షలోము దావీదుకు వ్యతిరేకముగా ప్లాన్ అంతా చేస్తూ తన సింహాసనానికి వేరుగా ప్రజలందరినీ, దేశమంతటిని తన వైపుకు త్రిప్పుకొన్నాడు. దావీదుకు సహాయం చేసే మంత్రిని కూడా అబ్షలోం వైపుకు తిప్పేసుకున్నాడు. తనకంత వ్యతిరేకమే ఉంది, దావీదుకు అంత వ్యతిరేకమే ఉంది. మనుషులు, పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా తనకు నిలబడినప్పుడు నో హోప్, ఏ నిరీక్షణ లేదు. సో ఎందుకు ఈ స్టోరీ నేను నీకు చెప్తున్నాను అంటే నీకు తెలియాలి. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయాన్ని. సో ఆ రీతిగా అంతా తనకు వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు తను పారిపోయేటటువంటి ప్రయత్నం, సౌలు తరిమినప్పుడు అదే రీతిగా పారిపోయాడు. పాపం మళ్ళీ తన సొంత కుమారుడు తరిమినప్పుడు సహితము తన సింహాసనం విడిచిపెట్టి, కాళ్ళకు చెప్పులు లేవో, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తనతో ఉన్న కొంతమందిని తీసుకొని తను పరుగున ప్రాణభయంతో తను వెళ్తూ ఉన్నాడు. అంటే తన పైన రేగినటువంటి ఆ వ్యతిరేకత అంతటి పైన ఆయన ఆధారం చేసుకుంటున్నది ఎవరిని అంటే దేవుని ఆధారం చేసుకుంటున్నాడు. ఆ టైంలో ఇంత వ్యతిరేకతలో వీటన్నిటిలో కూడా దావీదు చంపడానికి సొంత కుమారుడు తనని క్షమించి రాజ్యంలో ఒక చోటు కల్పిస్తే చివరికి ఇప్పుడు ఈ వ్యక్తిని చంపేయాలి తను డిసైడ్ అవ్వడము ఎంత భయంకరమో. అన్నేళ్లుగా తన పక్కకే ఉన్నటువంటి వ్యక్తి తనకు శత్రువుగా మారిపోయాడు. ఏ రీతిగా అన్నట్లయితే పక్కా ప్లాన్ స్కెచెస్ పెట్టినాడండి. ఇదిగో ఇలా వెళ్దాం, దావీదుని ఇలా చంపేద్దాం. ఆ మాట విన్నప్పుడే ఆ నమ్మక ద్రోహానికే పాపం దావీదు గుండె పగిలి ఉండొచ్చు. అయ్యో ఇట్లా జరిగింది, అయ్యో ఇట్లా అవుతుంది, నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా జరిగింది, అయిపోయింది నా పని. బట్ ఆయన ఆశ దేవుడి పైన ఉంది. ఈ కీర్తన నేను మార్నింగ్ ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఆ చోట చెప్పబడుతున్నటువంటి ఒక వచనం అన్నట్లయితే 2వ వచనము 143:2, నీ సేవకునితో వాద్యం ఆడకుము, సజీవులలో ఒకడును నీ సన్నిధిన నీతిమంతుడుగా ఎంచబడడు. అని అన్నట్లయితే ఆయన ఎందులోకి ప్రవేశిస్తున్నాడో తెలుసా? అంతకుముందేమో దావీదు చాలా మంచిగా ప్రార్థన చేస్తాడు. ఏమని అన్నట్లయితే నా హృదయాన్ని పరీక్షించు, ఎదుటివారు కష్టంలో ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, నాకు న్యాయం జరిగించు, నాకు తీర్పు ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేసేవాడు దావీదు. కానీ ఇప్పుడు అక్కడ ఈ రీతిగా ప్రార్థన చేయట్లేదా? అంటే నేను నీ జడ్జిమెంట్ని కోరుకోవట్లేదా? అవును నిజమే, నువ్వు ఒకవేళ తీర్పు తీరిస్తే నీ దృష్టికి నేనేం పరిశుద్ధునిగా కనబడతాను? కాదు. సజీవులలో ఎవడు నీ సన్నిధిలో నిలవగలడు? ఎవడు నీతిమంతునిగా తీర్పు నొందగలడు? అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నీ సేవకునితో వాద్యం ఆడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని ఆ నీతిమంతునిగా ఎంచబడడు. కానీ ఏమంటున్నాడు? సహాయం చెయ్యి అంటున్నాడు. ఎలా దేవుడు సహాయం చేస్తాడు నీతిమంతునిగా ఎంచబడనప్పుడు? దోషిగా తీర్పు తీర్చబడుతున్నప్పుడు, దేవుని యొద్ద నుండి శిక్ష అయిన మీదికి వస్తున్నప్పుడు ఎలా సహాయం చేస్తాడు దేవుడు? కానీ ఇక్కడ తను ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమని అన్నట్లయితే, ఎస్ నేను నీతిమంతుణ్ణి కాదు, పాపమో తప్పో పొరపాటో ఒప్పిదమో ఇవన్నీ జరిగినాయి, అయితే నువ్వు దాంతో నన్ను చూడకయ్యా, నీ కనికరమును బట్టి నాకు సహాయించు. దావీదు చరిత్ర మారిపోయిందండి. దేవుని కనికరమును చూచినప్పుడు, తన జీవితంలో చేసిన ఒక పొరపాటును బట్టి అనేకులు ఎదుట అనేకమైనటువంటి విషయాలు తను అనుభవిస్తున్నప్పుడు ఎక్కడ కూడా ఏమి ఇది కావట్లేదు. దావీదుకు ఒక సెన్స్ ఉంది. అబ్షలోం తన పైన ఆ రీతిగా చెలరేగిపోయి చంపేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, యుద్ధానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నప్పుడు తను పంపించినటువంటి సేనాధిపతులతో దావీదు చెప్తున్నాడు, అయ్యా అబ్షలోం మీద దయ చూపించండి, వాడిని చంపకండి. నిజముగా దావీదుకు అబ్షలోమును చంపాలన్న ఆలోచన లేదు. అంటే ఈ రాజ్యము, ఈ సింహాసనం ఇవన్నీ ఇచ్చింది దేవుడా. సో ఇప్పుడు అంటే ఒక వ్యతిరేకత తన పైకి రేగినప్పుడు దావీదుకు ఒక స్పష్టత ఉంది. ఏమని అన్నట్లయితే, దీన్ని నా దేవుడు అనిచేస్తాడు, ఒక స్పష్టత ఉంది.
కాబట్టి ఆయన ఎవరికి మొర పెడుతున్నాడంటే దేవునికి మొర పెట్టుకుంటున్నాడా? నా శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు, చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ తన కండిషన్, అంటే అంతమంది తరుముతున్నప్పుడు నీకు ఆ విషయం తెలియాలి అన్నట్లయితే సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయం తర్వాత ఈ లైవ్ అయిపోయిన తర్వాత మొత్తం చదువుకో. 2వ సమూయేలు 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు దావీదు పడ్డటువంటి వేదనంతా కూడా నీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ 15వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం. మరియు బలి అర్పింపవలననియుండి అబ్షలోము గిలోనీయుడైన అహీతోపేలను దావీదు యొక్క మంత్రిని గీలో అని అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షలోము యొద్దకు వచ్చిన జనము మరి ఎక్కువ ఒకట చేత కుట్ర బహుబలమాయిను. ఇజ్రాయేలీయులు అబ్షలోం పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమందున్న తన సేవకులకందరికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందా లేము. సిచ్యువేషన్ ఎట్లుందో అర్థమైపోయింది ఆయనకి. ఇట్స్ నౌ అయిపోయింది, మన పని అయిపోయింది. అందుకే అక్కడ అంటున్నాడు తరుముచున్నారయ్యా. ఎందుకు? దేశం అంతా అబ్షలోం తట్టు అయిపోయింది. తప్పించుకోలేము, రక్షణ నొందలేము, మనం పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనుటకు మనకు కీడు చేయుటకును పట్టణము కత్తివాత చేత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. తను పిలుచుకుంటున్నాడండి. అంటే తనకు ఎదుట కనబడుతున్నటువంటి సిచ్యువేషన్కి ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు దావీదు. ఇది ఒక మంచి ఆత్మీయ విషయము. తన ఎదుట కనబడుతున్న వ్యతిరేకతకి, తన ఎదుట కనబడుతున్న అవమానానికి, నష్టానికి, మోసానికి, నమ్మక ద్రోహానికి, ఎదురు దెబ్బలకు, ఒక స్థిరత్వాన్ని కోల్పోయే ఆ విషయానికి, అంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి ఒక డిస్కంఫర్ట్ జోన్కి వెళ్తున్నాడు. ఎటువంటి డిస్కంఫర్ట్? ఏదో ప్రాంతం మారడం కాదో, మరి ఇంకోటో కాదు, ఏకంగా చంపేసేటటువంటి శత్రువులు పైకి వస్తున్నారు. ఒక డిస్కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాడు దావీదు. కానీ తనని ఆ పరిస్థితికి నెట్టివేస్తున్న దానిని ఆయన అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన అసలు ఒప్పుకోవట్లేదు. మనం పారిపోదాం రండి ఇక్కడ నుండి. ఎందుకు పారిపోతున్నాడు ఆయన? ఈ నష్టం జరగొద్దు మన జీవితానికి. ఒక ఆశ్రయం కలిగి ఉన్నాడు ఆయన. నాకు ఈ నష్టం జరగొద్దు. ఎందుకు? అబ్షలోం కాదు రాజు అయ్యేది, నాకు వాగ్దానం ఉంది. సొలొమోను రాజు అవుతాడు, మందిరం కట్టబడుతుంది. ఎందుకు? ప్రభువు నన్ను దర్శించాడు, నాకు వాగ్దానం చేశాడు, నా మూలముగా యేసు ఈ లోకమునకు వస్తాడు. దావీదు ఒక వాగ్దానం కలిగి ఉన్నాడు. అయితే దానికి వ్యతిరేకముగా అక్కడ కనబడుతుంది. అయితే దానికైనా కంపితం అవ్వట్లేదండి. మరి ఏం చేస్తున్నాడో? దేవుడికి తాను చేస్తున్నటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనం చూస్తాము. సో దావీదు పైకి వచ్చినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ 14వ వచనం, 17వ అధ్యాయం 14వ వచనం సమూయేలు. అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటి అన్నట్లయితే, అబ్షలోమును
ఇజ్రాయేలు వారందరూ ఈ మాట విని ఆర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షలోము మీదికి ఉపద్రవము గలందులకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనలు వ్యర్థము చేయ నిశ్చయించి యుండెను. ఈ 15వ అధ్యాయము ఆరంభంలో మనం చూస్తే దావీదు పైకి వచ్చినటువంటి ఉపద్రవాలు కావచ్చు, దావీదు పైకి వచ్చిన శ్రమలు కావచ్చు, ఇట్స్ టోటల్ డిఫరెంట్ అండ్ ఇట్ కంప్లీట్ అయినని డిస్ట్రాయ్ చేసేటటువంటి పరిస్థితి, వాతావరణము ఎవరి పైకి వచ్చింది? దావీదు పైకి వచ్చింది. కానీ దావీదు అనేక రకాలుగా నలిగిపోతూ దేవుడిపైన ఆశ పెట్టుకొని ప్రార్థిస్తున్నాడు. ఓకే, దేవుడు నాకు ఒకవేళ సహాయం చేస్తే నేను ఉంటాను, లేకుంటే లేదు, నేను దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాను. దావీదు పైన కనబడుతున్నటువంటి పరిస్థితి ఒకటైతే, కానీ దావీదు ఆశతో ఒక ప్రార్థన చేస్తున్నాడు. అహీతోపెల ఆలోచన చెడగొట్టయ్యా. ఆ ప్రార్థనకు ప్రకారముగా అంటే దావీదు దేవుని యొక్క జ్ఞానం ఏదైతే కలిగి ఉన్నాడో ఆ జ్ఞానంతో తను పలుకుతున్నటువంటి మాట, దేవుని ఆశ్రయం చేసుకొని తను విడుదల చేస్తున్న ఆ వాక్కు ప్రకారముగా ఏం జరిగింది? ఆలోచన అంతటిని కూడా, అహీతోపెలు ఇచ్చినటువంటి ఆలోచన అంతటిని కూడా ఏం చేయబడ్డది? నాశనం చేయబడ్డది. దావీదుకు ఉపద్రవం అనుకుంటున్నారు, కానీ ఈ చోట మనం చూసినట్లయితే ఏమంటున్నాడో తెలుసా? అబ్షలోం పైకి, అహీతోపెలు పైకి ఉపద్రవము రప్పించడానికి యెహోవా యుక్తిగల ఆలోచన వ్యర్థము చేయ. ఇక్కడ దేవుడు దావీదును తప్పించడానికి, వారిని నష్టపరచడానికి వారి ఆలోచనలు ఏం చేశాడంట? వ్యర్థం చేశాడంట దేవుడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమని అన్నట్లయితే, అపవాది తంత్రములను ఎదురించుటకు మీరు శక్తివంతులగుదురు. అంటే స్ట్రాటజీ, డెవిల్ యొక్క ప్లాన్స్, నీ పట్ల డెవిల్కి ఏదైతే ప్లాన్ ఉందో దానిని ఆయన నాశనము చేయడానికి ఆశ కలిగి ఉన్నాడండి. ఈరోజు నీకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. 7 months ఓవర్ బ్రదర్, ఇంకా ఇది నాట్ హ్యాపెనింగ్. ఆ దేవుడు ఆ రీతిగా శత్రువుగా లేడు. నీకు ఏం చేంజ్ అవ్వట్లేదు, ఏం మారట్లేదు. ఏమంటున్నా నేను ఇక్కడ? దేవుడి యొక్క హృదయాన్ని నువ్వు భావించు. తన పైకి అది వచ్చినప్పుడు దావీదు చేస్తున్నది ఏంటి అంటే, దేవుని యొక్క వాగ్దానముతో ఫ్యూచర్లో దేవుడు తనకు చేయబోయే ఆ మేలును దావీదు ఎప్పుడైతే నమ్మి దేవుడి మీద ఆశ పెట్టుకొని దేవునికి స్తుతియాగం చేస్తున్నాడో, ఆ 16-17 నువ్వు ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. దావీదు శ్రమ వైపుకు చూస్తున్నాడా, శ్రమలో బలపరిచే దేవుని వైపుకి చూస్తున్నాడా, మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. అయితే తను ఆ రీతిగా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కలగజేసుకున్నాడా? సంథింగ్ అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయిందండి. పరిస్థితి అంతా చేంజ్ అయిపోయింది. నాకు ఈ వచనం బాగా నచ్చింది. ఏంటి అంటే, అబ్షలోం మీదికి ఉపద్రవము రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనలను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. దేవుడు డిసైడ్ అయ్యాడంట. దావీదును నాశనము చేయడానికి వారు చేసిన ఆలోచనను ఎవ్వరు లేరండి దావీదు పక్షంగా. ఈరోజు నువ్వు కూడా ఏంటి భయపడుతున్నావేమో, వేదన చెందుతున్నావేమో. అయ్యో, ఈ దారిద్ర్యం నాకు సహాయం చేసేటోళ్ళు లేరు, ఈ విషయంలో నాకు హెల్ప్ చేసేవారు లేరు, నా ఫ్యామిలీ విషయంలో, నా పరిచర్య విషయంలో, బిజినెస్ విషయంలో నాకు అర్థమవుతుంది వ్యతిరేకత, నన్ను నష్టానికి, నన్ను నాశనానికి. నా ఆరోగ్యం కావచ్చు, ఏదైనా నన్ను ఈ వైపుకు అయ్యేదానికి నాకు సపోర్టివ్గా ఎవరు లేరు. దేవుడు ఉన్నాడు, కానీ నేనేమంటున్నానో తెలుసా? మర్చిపోతున్నావేమో. అయితే ఈ మాసంలో ప్రభు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? దావీదు చెప్తూ ఉన్నాడు అందరికీ, కనిపించిన వాళ్ళకి అందరికల్లా, ఆయనను ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు, గేలి చేసేవాళ్ళు గేలి చేస్తారు. ఒక చోట ఈ మాట రాయబడి ఉంటుంది. ఏమని అన్నట్లయితే, అదే 16వ అధ్యాయము
16వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 2 సమయాలు 16:8. ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడా చీ పో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షలోము చేతికి రాజ్యంను అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నువ్వు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా సెరియా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనా నేను. అందుకు రాజు సెరియా కుమారులారా మీకును నాకును ఏం పొందు, వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవిలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగల వాడెవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమాశ్చర్యం. వాంజోలి మానుడి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ఇక్కడ ఏమంటున్నాడు, నథింగ్ పట్టించుకోవట్లేడు. చీపో అని చెప్పి దావీదు మీద రాళ్ళు విసురుతూ మట్టి వేస్తూ ఎంత ఘోరంగా దావీదును అవమానపరుస్తున్నాడు. దావీదు ఎదుట నిలవబడడానికి సరిపోని వాళ్ళు ఏమంటున్నారు, ఆయన క్యారెక్టర్ని వ్యతిరేకంగా చూపిస్తున్నారు. సౌలుని కావాలని నువ్వే చంపిస్తావు రాజ్యం తీసుకుందామని, కాబట్టే ఇప్పుడు దేవుడు నీకు తగినది చేసిండు. నువ్వు ఇట్లా చేసినావు కదా, దేవుడు అందుకే నీకు ఇట్లా చేస్తుండు. దేవుడే నీకు శత్రువు అయినాడు. సాక్ష్యం ఇస్తున్నారు దావీదుకు. ఆయన ఏం మాట్లాడట్లేదు, ఒకటే చెప్తున్నాడు ఏమని, ఎస్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఏమనకండి. ఇంత మాట అంటాడా, చంపేస్తా మాగు కొడుకుని, తల తీసుకొచ్చి పెడతా మాగు, నిన్ను ఇంత మాట అంటాడా, పక్కకున్న వారికి రక్తం మరుగుతుందే ఆయనని గేలి చేసే దాంతో. నిజమే, వాగ్దానపు నెరవేర్పు లేని సమయాల్లో, ఘనత లేని సమయాల్లో ఖచ్చితంగా ఏమవుతుంది, అవమానపరుస్తున్నప్పుడు, గేలి చేస్తున్నప్పుడు, విసిగిస్తున్నప్పుడు, తనకున్న బాధ తనకుంటే వీళ్ళందరూ ఈ రీతిగా తనని విసిగించినప్పుడు ఏమంటున్నాడు, చంపేద్దాం వాడిని. నో, వద్దా, వాడిని తిట్టనీయండి. అంటే ఆయన కోరుకుంటుంది దేవుని యొక్క ఘనత అండి, తన ప్రాణము. సో ఆ చోట మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. సో కాబట్టి ఆ రీతిగా చెప్పిని, అంటే దేవుని పైన ఆ రీతిగా ఆధారపడి మనం రెస్ట్ తీసుకుందాం రండి. ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో హీ చేంజ్ దట్ సిచ్యువేషన్, గాడ్ కెన్ చేంజ్ ఇట్. అంటే ఆయన పడుతున్న శ్రమ వేదన చూస్తున్నప్పుడు, కానీ ఆయన యొక్క ఆలోచన ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ అండి. ఆయన ఏం చేస్తున్నాడు, నో, తన ఓపిక కోల్పోవట్లేదు, తన సహనం కోల్పోవట్లేదు. దేవుని బట్టి ఆశ ఆయనకు ఎప్పుడు సహనం పోతుంది, ఎప్పుడు ఓపిక పోతుంది, దేవుని బట్టిన ఆశ చచ్చిపోతే. కానీ దావీదుకు దేవుని బట్టిన ఆశ చచ్చిపోతలేదు, ప్రాణం పోయేటట్టుగా అవుతుంది, కానీ దేవుని కొరకైనటువంటి ఆశ చచ్చిపోతలేదండి దావీదుకి. సో దట్ ఈస్ ద విక్టరీ. ఈరోజు దేవుని బట్టి నీకు నువ్వు దేంట్లోనైనా ఆశ చచ్చిపోయిందా, ఇది చూస్తాను, ఇది చూడలేను, ఇది వస్తుంది, ఇది రాదు. సో ప్రభు మరొకసారి నీకు సెలవిస్తున్నాడు ఏమని అంటే, ఆయనను బట్టి నీ ఆశ చచ్చిపోవడానికి వీలు లేదు. సో ఆ పరిస్థితి అంతా కూడా ఈజ్ అ డిఫరెంట్. సో కంప్లీట్ టోటల్ ఏమైపోయింది, ఆ చాప్టర్ చదువుతున్నప్పుడు స్టోరీ అంతా చేంజ్ అయిపోయింది. దావీదు ఏదైతే నమ్మి ఉన్నాడో దేవుని మంచితనాన్ని, అదే తన జీవితంలో 100కు 1000% కనబడుతూ ఉంది. God gave the victory ఇచ్చి ఉన్నాడు. అక్కడ శత్రువులు తరుముచున్నారు. తర్వాత ఏమంటున్నాడో 143వ కీర్తన మనం చూసినట్లయితే,
యెహోవా 7వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వల్లే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చెయ్యకుము. హీస్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ ప్రెసెన్స్. అంటే నా పరిస్థితి ఎట్లయితుందంటే అయ్యా, సమాధిలోనికి దిగిపోయిన వారి వలె అవుతుందయ్యా, చచ్చిన వారి వలె నా పరిస్థితి అవుతుందయ్యా, నా ఆత్మ క్షీణించిపోతుంది. ప్రాణం కాదు, ఎంత లోతులోనికంటే తన ఆత్మ క్షీణించిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీ పరిస్థితి, నీ పొజిషన్, డెవిల్ నీ స్పిరిట్ ని టచ్ చేయలేడు, నీ సోల్ ని తాకగలుగుతాడేమో, ఆలోచనలు ఇస్తాడేమో, నీకు ఈ నష్టం, నీకు ఈ కష్టం, నీకు ఈ జాబ్ లేదు, ఈ ఘనత లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి అనేకమైనటువంటి విషయాలు నీకు నేర్పిస్తూ ఉంటాడేమో, చెప్తుంటాడేమో. కానీ సిలువ బలియాగము ద్వారా ఈరోజు క్రీస్తునందు ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మార్చబడినప్పుడు, అక్కడ ఈ విషయంలో మనం చూస్తే, దావీదు విషయంలో చూస్తే కంప్లీట్ దావీదు నాశనం అయిపోవాలి ఆ పరిస్థితిలో. కానీ జస్ట్ హీ మేడ్ ద కవెనెంట్, దేవునితో ఉన్న కవెనెంట్ని బట్టి, దేవుని యొక్క నమ్మకత్వాన్ని నమ్మి తను చేసిన చిన్న ప్రార్థనను బట్టి దావీదు స్టోరీ కంప్లీట్ చేంజ్ అయిపోతే, ఆయన రక్తము చేత నువ్వు కడగబడి, నీ ఆత్మ క్షీణించే ఆత్మ కాదు, నీ ఆత్మలో ఆయన నివాసమై ఉన్నాడు. నీ హృదయం పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో ఏకమై ఉన్నాడు. ఈజ్ ఎంటర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఆయన వల్ల, ఆయన కుమారుని వల్ల, ఆయన వారసుడి వలె నువ్వు నేను మార్పిడి చేయబడ్డప్పుడు, నష్టము నాశనము కానటువంటి ఒక ఇమ్మోరాలిటీ దేవుడు మన జీవితాన్ని అనుగ్రహింప చేసినప్పుడు, గొప్ప విషయాలను ఇంకెంత ఎక్కువగా మనము ఏం చేయాలి, డిమాండ్ చేయాల్సినటువంటి వాళ్ళమై ఉన్నామో. భయపెట్టించేటివి రావని నేను చెప్పట్లేదు, బాధించేవి రావని చెప్పట్లేదు. దావీదును ఏ రీతిగా అవమానపరిచారు, ఏ రీతిగా గేల్ చేశారో, ఏ రీతిగా ఆయనను అంతమొందించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రక్త మాంసాలు ఏంటి తో కాదు మనం పోట్లాడుతుంది, లోకంలో ఉన్న చీకటి శక్తులతో మనం పోట్లాడుతున్నామేమో. అయితే అవి ఖచ్చితంగా దుష్టుడి యొక్క కలిగి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను నష్టానికి, నాశనానికి, అపజయానికి, ఒక డిస్ట్రాక్షన్ నిన్ను చెయ్యాలి అన్నటువంటి వాడి తలంపుని, ఆలోచనని నీ పక్షముగా దేవుడు నాశనము చేసి ఉన్నాడు. వాడి ఆలోచన నీ జీవితంలో నెరవేరదు. దేవుడి యొక్క తలంపు, దేవుడి యొక్క ఉద్దేశమే ఈరోజు నా జీవితంలో నెరవేరుతుంది. నువ్వు నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కోరుకుంటున్నాడు. వాళ్ళు తలంచింది, వీళ్ళు పలికింది, వాళ్ళు పలికింది జరగదండి నీ జీవితంలో. దావీదు ఎంత పెద్ద ప్లాన్ కలిగి ఉన్నాడో, ఎటువంటి ఆలోచన అబ్షలోము దావీదుకు వ్యతిరేకంగా చేశాడా? 100% అహీతోపెలు వేసినటువంటి స్కెచ్ ప్రకారముగా దావీదు నాశనం అవ్వాల్సింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు? అహీతోపెలు సామాన్యమైన వ్యక్తి కాదా? తను యుద్ధానికి వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు దావీదుకు చెప్పినటువంటి వ్యక్తి. దావీదు విజయము వెనకాల ఎన్నోసార్లు ఎన్నో ఆలోచనలు అహీతోపెలు ఇచ్చాడు. కాబట్టి అబ్షలోముకు అహీతోపెలు చెప్పిన ఆలోచన, దావీదును ఎలా చంపించాలి, ఏం చేయాలి, పక్కా ప్లాన్ స్కెచ్ చేసిన ప్రకారంగా దావీదు నాశనం అవ్వాల్సిందే. బట్ ఇట్స్ నెవర్, అది జరగలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి చేదు అనుభవాలు కావచ్చు, వ్యతిరేకతలు కావచ్చు, ఏదైతే నీకు కనబడి నేను భయపెట్టిస్తుందో, ఈ 7 నెలలు నువ్వు ఆశపడుతుంది ఒకటి, ఎదురు చూస్తుంది ఒకటి, కానీ అదంతా జరగదు, ఇదంతా రాదు, ఇదంతా కుదరదు అనేది ఏదైతే నీ జీవితం పైన ప్రభావము చేస్తుందో, కనబడని శక్తులు ఏవైతే నిన్ను బాధిస్తున్నాయో, ప్రభు చెప్తున్నాడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ జయమే, నువ్వు జయశాలివి క్రీస్తును బట్టి. దావీదు చరిత్ర మారిందే. ఈరోజు కూడా ప్రభు నీకు అదే విషయాన్ని చెప్తున్నాడు. ఏమనో తెలుసా? నీ చరిత్ర కూడా మారింది. నీ పక్షంగా నేను చేసే కార్యాలు వేరు, నీ పక్షంగా నేనున్నటువంటి ప్లాన్స్ వేరు, ఉద్దేశాలు వేరు, ప్రణాళికలు వేరు.
నువ్వు ఏవేవో చూసుకొని భయపడిపోయి ఇంకా భవిష్యత్ లేదు, ఫ్యూచర్ లేదు, అయిపోయింది నా పని నువ్వు అనుకుంటున్నావేమో. నెవర్, నథింగ్. దావీదు హిస్టరీ మారింది అక్కడ. క్రీస్తునందు నీ హిస్టరీ కూడా ఏమైంది? చేంజ్ అయింది. ఋతుది, బోయాజుది చూడు ఏమైందే. ఋతు యొక్క జీవితం ఎటువంటిది, కానీ బోయాజు జీవితాన్ని తను ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించిందో, బోయాజును బట్టి తన జీవిత విధానం అంతా మారిపోయిందండి. కుమారుణ్ణి తను స్వీకరించింది. ఒక గొప్ప వ్యక్తిగా తను మార్పిడి చేయబడ్డది. అనేకులకు ఒకప్పుడు ఏంటి అన్నట్లయితే భర్తను కోల్పోయి ఒక శపితమైనటువంటి అనుభవము కలిగి ఏ ఆశ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే బోయాజు తన జీవితంలోనికి వచ్చాడో, ఎవ్రీథింగ్ ఇట్ వాస్ చేంజ్డ్. చేంజ్ అవుతుంది అన్న హోప్ లేదు తన జీవితానికి. బట్ బోయాజు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో చేంజ్ అయిపోయింది. దావీదు జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో చేంజ్ అయిపోయింది. బట్ మరి నా జీవితంలో యేసు ఉన్నాడు బ్రదర్, ఎందుకు చేంజ్ అవ్వట్లేదు బ్రదర్? ఆ విషయాన్ని కూడా నేను నీకు చూపించాలి ఇష్టపడుతున్నాను. ఒక చోట ఇదే రకముగా భయంకరమైన కరువు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాజు భయపడుతున్నాడు, ప్రవక్త యుద్ధకు వెళ్ళాడు. ప్రవక్త చెప్తున్నాడు, బాధపడకు, ఇంత భయంకరంగా కరువు ముట్టడించబడింది కదా, శత్రువులు ఇంత రీతిగా ఏంటి నీకు నష్టాన్ని తలపెట్టి ఉన్నారు కదా, నేను గొప్ప కార్యం చేయబోతున్నాను. ఈరోజు నువ్వు చూచింది రేపు నువ్వు చూడవు. ప్రవక్త చెప్పాడు. రాజుతో పాటు ఉన్న వ్యక్తి నమ్మలేదు, కానీ ప్రవక్త మాట అక్షరాలుగా నెరవేర్చబడింది. అంటే దేవుడు చెప్పిన మాట, దట్ ఈస్ నాట్ అదేదో ప్రవక్త గురించి ఇంకో దాని గురించో నేను మాట్లాడట్లేదు, కానీ ఆయన వాక్యము నిజమంట, సత్యమంట, అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందండి. దేవుని వాగ్దానము అది నువ్వు పట్టుకొని ప్రార్థిస్తే అది ఎంత శక్తివంతమైందంటే అంత శక్తివంతమైందే. నేను ఒక సంవత్సరం నేను దేవుని రక్షణలోనికి నడిపించబడి బైబిల్ చదవడానికి ఇష్టపడి ఒక 12-13 సంవత్సరాలు అవుతుంది. ఇది 12-13 సంవత్సరాల్లో స్టార్టింగ్లో అంతగా ఈ వాక్యం గురించి దీని గురించి తెలియట్లేదు. కానీ ఈ మధ్యలో గత 2 సంవత్సరాలుగా అయితే అయ్యో ఈ వాక్యముకున్న శక్తి చూస్తున్నప్పుడు ఏంటి భయం అవుతుంది. రాబోయే రోజుల్లో దేవుడు ఎటువంటి ఒక ఉన్నతమైనటువంటిది విడుదల చేస్తాడు. ఆ విలువ అప్పుడు తెలియలేదు. బట్ నౌ అంటే ఈ వాక్యము ఇస్ అ ట్రూ, ఇస్ అ రియల్. ఇది 100% నెరవేర్చబడి తీరుతుంది అంతే. దాన్ని నువ్వు స్వీకరిస్తావా లేదా నాకు తెలియదు, కానీ బట్ దిస్ వర్డ్ నీకు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, క్రీస్తునందు ఎన్ని వాగ్దానాలు నువ్వు లేఖనాల్లో చదువు, టైం లేదు నేను నీకు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. క్రీస్తు ద్వారా ఆయన మహిమను నువ్వు పొందవల్లని నేను ఆయన వెలుగులోనికి పిలిచి ఉన్నాడంట. తెస్సలోనిక 2:3 అధ్యాయంలో నువ్వు చదివినట్లయితే, 2 తెస్సలోనిక 2-3 చాప్టర్స్ నువ్వు చదువు, ఆ చోట రాయబడి ఉంది. ఎఫెసియన్స్లో నీకు ఇవ్వబడ్డటువంటి అధికారము, నీకు ఇవ్వబడ్డటువంటి ఏంటి ఏ రకమైనటువంటి స్వాస్థ్యాన్ని ప్రభువు నీ జీవితానికి ఇచ్చి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. అంటే నువ్వు ఏ ఏరియాలో భయపడాలటువంటి ఒక గొప్ప విషయాన్ని దేవుడు ఒక క్రైస్తవుడిగా, అంటే క్రీస్తుని అంగీకరించావంటే మన జీవితంలో దాన్ని దేవుడు పెట్టి ఉంచి ఉన్నాడు. ఎందుకు బ్రదర్, వై దిస్ థింగ్ ఈజ్ నాట్ మేనిఫెస్టెడ్? ఆ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. 2 రాజుల గ్రంథము 1 రాజులో 7వ అధ్యాయము, 2వ రాజులు 7వ అధ్యాయం 1వ వచనము. ఓకే. అంతటా అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు ₹1 ఒక మానిక సన్నని పిండియు, ₹1 2 మానికల యావాలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచిదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. తర్వాత ఏంటంట, అప్పుడు ఇక్కడ చూచినట్లయితే ప్రవక్త చెప్పినట్టుగానే కిందున్న వచనాలలోనికి ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు
అక్కడ కరువు ఏ రీతిగా అయితే ఉంది అంటే, ఇద్దరు పిల్లలు ఏంటి అంటే ఒక చంటి పిల్లని చంపుకొని తిన్నారంట కరువుకి. ఈరోజు నీ పిల్లోని, రేపు నా పిల్లోని చంపుకొని తిందాము అన్నప్పుడు ఏంటి, ఆ రీతిగా తింటున్నప్పుడు రాజు ఆ నగరి మీద నడుస్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఇగో ఈమె నాకు మోసం చేసింది, నా కుమారుణ్ణి చంపుకొని తిన్నాం ఈరోజు నీ కుమారుణ్ణి తిందాము అంటే ఆమె మాత్రం దాచేసింది. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఆ చోట ఉంది. రాజు వస్త్రాలు చింపుకొని ఏడ్చి ఆ ప్రవక్త యుద్ధకి పరిగెత్తుకుంటూ వెళ్తే ఏమంటున్నాడు, సరే భయపడక, అద్భుతం జరుగుతుంది. ప్రవక్త యుద్ధకు వచ్చి ఉన్నావు కదా, దేవుని మాట విందామని వచ్చి ఉన్నావు కదా, శత్రువు ఇంతగా నిన్ను కమ్ముకున్నాడు కదా, అయితే నేను నీకు సహాయం చేస్తున్నాను. దేవుని వైపు నుండి సహాయం వచ్చింది. కానీ ఏమంటున్నాడు అక్కడ మనం చూసినట్లయితే తర్వాత ఆ విషయాన్ని మనం చూద్దాం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 7వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదాం అనుకొంటిమా, పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము, ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి, వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనల్ని చంపినా చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరునూ కనబడకపోయిరి. ఎందుకు? యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజులకు ఐగుప్తు రాజులకు బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రంలోను గాడిద దండుపెట్లో 8 ఏమియు తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుటకు చాలుననుకొని సంధ్య చీకటి ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండెరి. అంటే ఏం జరిగింది? అంతకన్నా ముందు పరిస్థితి వేరు, దేశాన్ని ఆక్యుపై చేసి చంపేయాలి, నాశనం చేయాలి. కానీ అక్కడ ఒక వాక్ వచ్చింది, ఏంటి? లేదయ్యా, నీకు ఇది జరుగుతుంది, రేపు ఈ వేళకి ఇది ఉండదు, మేలు చేస్తాడు, వెళ్ళండి. అయితే అప్పుడు ఆ కుష్ఠరోగులు చేసినటువంటి పని ఏంటో తెలుసా? వాగ్దానం ఉంది, అయ్యా ఇప్పుడు అందులోకి వెళ్ళినామనుకో, పట్టణంలోనికి వెళ్ళినామనుకో కరువుకు చచ్చిపోతాం. కుష్ఠరోగులు గవిని బయట ఉంటారు, వెలివేయబడతారు వాళ్ళు. కాబట్టి ఈ శత్రువులలోనికే పోదాం, చంపుతారా చంపని, బ్రతికినిస్తారా బ్రతుకుతాము, బట్ ఏంటి, వి విల్ డూ సంథింగ్ నౌ, మనం కదులుదాం. సో ఈరోజు ప్రభు కూడా నీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ రీతికి వెళ్ళారో భయపడి అక్కడే కూర్చోండిపోలే. కాబట్టి ఆ భయాల్లో వాటన్నిటిలో నువ్వు పలకడం ఆపేయకు. దేన్ని పలకడం ఆపేయకు? దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాగ్దానాన్ని, నీకు చేయబడినటువంటి క్రీస్తునందు నువ్వు ఒక నూతనమైన సృష్టిగా, ఆయన వారసుడిగా నువ్వు చేయబడ్డావు. కాబట్టి నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్తున్నాడు. కాబట్టి మేలైన విషయము దేవుణ్ణి బట్టి నువ్వు ధ్యానించడము, నువ్వు పలకడము ఆపేయకు. ఎంత వ్యతిరేకంగా ఉన్నా సరే, అంటే అనారోగ్యం నీకు ఎంతగా మాట్లాడుతున్నా కానీ స్వస్థత నా జీవితంలో ఉంది, పలుకో. పలికి నేను పలకకుండా నువ్వు అనారోగ్యంతో చచ్చేదానికంటే జస్ట్ యూ కెన్ డూ ఇట్. నాకు తెలుసు ఇది రాదని చెప్పి, నాకు తెలుసు పరిస్థితి అంతా ఇట్లాగే ఉంది, బట్ ఏంటి, దేవుణ్ణి బట్టి ఆయన యొక్క వారసత్వం నాకు అనుగ్రహించబడి ఉంది, దేవుణ్ణి బట్టి నాకు ఇది సాధ్యము, నువ్వు పలుకు. కుష్ఠరోగులు ప్రయత్నం చేశారండి. ఆ శత్రువుల వైపు నడవడానికి వాళ్ళు చేసిన అడుగు దేవుడు అక్కడ మొత్తం అంతా సిద్ధపరిచి పెట్టేశాడు. కాబట్టి ఈ లోకంలో కూడా అయ్యో ఈ శక్తులు, ఈ పోట్లాటలు, ఈ పోరాటాలు, ఈ అద్భుతాలు జరుగుతుందో జరగదో, వీటన్నింటిలో కూడా దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటి అన్నట్లయితే, ఈ మాసంలో జస్ట్ యూ కెన్ మూవ్. ఏంటి, ఎట్లా కదలమంటున్నాడో, నా మీద నమ్మకంతో నువ్వు కదులు, నా మీద విశ్వాసముతో కదులు, నా శక్తిని ఆధారం చేసుకొని మాట్లాడు, నా శక్తిని ఆధారం చేసుకొని తలంచు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో నివాసమై ఉన్నాడు, ఆయన అదంతా ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు విజయం అక్కడ సిద్ధమై ఉన్నది. అయితే వాళ్ళ వంతు ప్రయత్నం ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు అందరూ వెళ్ళిపోయి అక్కడ ఉన్న వస్తువులు, ఆహారాలు, వెండి బంగారాలు అవన్నీ తీసుకొని దాపెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు అన్నారు, లేదు మనం వెళ్ళి వారికి చెప్పుదాం ఈ విషయాన్ని.
మనం ఉందాం కాదు. ఏంటంట, ఆ దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ విజయాన్ని మనం ఏం చేద్దాము, ఆ పట్టణానికి చెప్దాం వెళ్ళి. వాళ్ళు నమ్మరు, వాళ్ళు చెయ్యరు కాదు. ఒక వెలుగు, ఒక విడుదల. కాబట్టి ఈరోజు నీ చిత్తాన్ని, నీ విల్ని, నీ ప్రాణము, నువ్వు భయపెట్టించే వాటన్నిటిలో కూడా నువ్వు దేన్ని స్వీకరించు అంటే, దేవుని ఆత్మతో నువ్వు ఏకమై ఉన్నావు కాబట్టి, దేవుని సామర్థ్యము నా సామర్థ్యం, దేవుని పరిశుద్ధత నా పరిశుద్ధత. దావీదు కూడా చూడు, ఆయన పరిశుద్ధతతో ఆయన పోట్లాడట్లేదా, నీ విశ్వాస్యతతో నాకు జవాబు ఇయ్యు. కాబట్టి ఆయన పరిశుద్ధత నా పరిశుద్ధత, ఆయన స్వాస్థ్యము నా స్వాస్థ్యం, ఆయన జ్ఞానం, ఆయన తెలివి క్రీస్తే సమస్తమై ఉన్నాడు. కొరింథియన్స్ 1 30-31 చదివినట్లయితే, క్రీస్తే మన జ్ఞానము అతిశయమై ఉన్నాడు, విమోచన అయి ఉన్నాడు. ఆయన్నే మనలో ఏంటంట పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఆయనే మన పరిశుద్ధత అయి ఉన్నాడు, ఆయనే మన జ్ఞానం, ఆయనే మన విమోచన అయి ఉన్నాడు. కాబట్టి ఇది లేదు అది లేదని కాదు, కానీ ఆయన విక్టరీని, అంటే ఫైనల్గా నేనేమంటున్నా, నీకు ఒక విషయం తెలుసు, నా జీవితంలో ఇట్లా జరగడానికి సైతాన్ కారణం. సైతాన్ని నేను జయించలేకపోతున్నా. అయ్యో నా ఫ్యామిలీ, నా కుటుంబం, ఇవన్నిటికీ అమ్మో సైతాన్ దాడి 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 దాడి. కాబట్టి ఈరోజు ఒక్క విషయాన్ని నీకు చెప్పమంటున్నాడు దేవుడు. యామని అని అన్నట్లయితే నువ్వు ఒక విషయాన్ని గట్టిగా నమ్ము. ఏంటి అంటే, సైతాన్ను అణిచివేసిన బలము నా దేవుందే. సైతాను క్రియల్ని నాశనము చేయడానికి దేవుడు ఈరోజు నాలో నివాసమై ఉన్నాడు. సైతాన్ క్రియల్ని నాశనము చేసినటువంటి బలము నా దేవుంది. ఈరోజు ఆ బలమే నా బలమై ఉన్నది. దావీదు అంటాడు కదా, యెహోవా నా బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. పక్షిరాజు వాళ్ళు ఏమవుతారంట, ఎగురుతారంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు. కాబట్టి ఏంటి ఈరోజు ఆ బలము నువ్వు కలిగి ఉన్నది అంటే, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నిన్ను ఏదైతే అంతమొందించాలి అనుకుంటున్న దుష్టుడి ఆలోచన ఏదైతే ఉందో దానిని నాశనము చేయగలిగినటువంటి ఒక బలము నీ జీవితంలో ఉంది. దానిని నువ్వు చూడడము, నమ్మడమే నీ జీవితానికి విక్టరీ. నువ్వు ఇప్పటి వరకు అది చూడలేకపోయినావేమో, భయపడ్డావేమో, కలవరపడ్డావేమో, ఏంటి ఇక లేదే అనుకున్నావేమో, నువ్వు బలహీనుడని అనుకున్నావేమో. బట్ ఈ మాసంలో, ఈ రోజు నుండి ఆ విషయం నువ్వు చూడబోతున్నావు. ఏంటో తెలుసా, అపవాదిని నాశనము చేయగలిగినటువంటి బలము నాదే. నా పక్క 1000 మంది పడని, కుడి పక్క 10,000 మంది పడిన అపాయము నా యొద్దకు రాదన్న సాక్ష్యము నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు చూడబోతున్నావు. కన్నీళ్ళలో అన్నపానాలుగా ఉన్న రూతు జీవితము ఏ రీతిగా అయితే సంతోషమయమై ఉందో, ఈరోజు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ దేవుని బలము నీ జీవితం ద్వారా ఏమవుతుంది, మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇది జరుగుతుందండి నీ జీవితంలో. సంతోషం నీకు లేదేమో, బాధ నీకు లేదేమో, చాలా భయాలు కమ్ముకున్నాయేమో, బట్ నీ కొరకు ఆయన యొక్క ఏంటి పరిస్థితి మారుతుంది, వాతావరణం మారుతుంది. నిన్ను ప్రేమించినటువంటి దేవుడు. కంటికి కనబడవంట, చెవిటికి వినబడవంట. ఆయన మన కొరకు సిద్ధపరిచిన గొప్ప విషయాలు అవి నీ జీవితంలో ఆయన తీసుకొస్తున్నాడు. కాబట్టి స్తుతియాగము చేయి దేవునికి. సో ఆ బలము నాదే. అపవాదిని నాశనము చేసినటువంటి నా దేవుని బలము ఈరోజు నా బలమై ఉన్నది. నువ్వు దాన్ని నమ్మినట్లయితే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు. నువ్వు చూస్తావు కాదు, నువ్వు చూసి తీరుతావు. కారణం, పరిశుద్ధాత్మ దేవుడు బలముగా నీ జీవితంలో పనిచేస్తున్నాడు. కాబట్టి డోంట్ వరీ. సో కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. సో ఆ బలానికి గుర్తుగా ప్రార్థన కంటే ముందుగా ఈరోజు ప్రభు బలలో కూడా పాలు పంచుకుందాం. నీ దగ్గర లిక్విడ్ కానీ ఆ ద్రాక్ష రసానికి గుర్తుగా ఏదైనా లిక్విడ్ ఉంటే తీసుకో. రొట్టెకు బదులుగా ఆ రొట్టె ద్రాక్షరసం నీ యొద్ద ఉంటే తీసుకోలేదు. ఏదైనా ఘన పదార్థం లిక్విడ్ నీ దగ్గర ఉన్నట్లయితే ప్రభు యొక్క శరీరము రక్తముగా భావించి దాన్ని తీసుకో. సో కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చెయ్యుడి అన్నాడు ఆయన భోజనమైన పిమ్మట. కాబట్టి ఆ బలము ఈరోజు నా నరాల్లో, ఫిజికల్గా నా జీవితంలో నాకు అవసరమైనటువంటి, ఈరోజు దేవుని మహిమ పరచడానికి, ఈరోజు నువ్వు బాగుగా ఉంటే దేవునికి మహిమ, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉంటే సమృద్ధితో, నెమ్మదితో, సమాధానంతో, పరిశుద్ధతతో, ప్రేమతో,
దీర్ఘశాంతముతో, సహనముతో, ఆశ నిగ్రహముతో నువ్వు ఉండినట్లయితే దేవునికి మహిమ ఈ భూమి పైన. అట్టి రీతిగా నిన్ను నివసింప చేసేటటువంటి ఒక బలము నీ జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది. దానికి గుర్తుగా ఇదిగో ఈ ప్రభు బలలో పాల్పంచుకున్నాం. లార్డ్, నీ శరీరంగా నీ రొట్టెగా దీన్ని మార్చినందుకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. దీన్ని బలపరచండి, ధైర్యపరచండి. ఎస్ లార్డ్, ఆ బలం మా జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది అయ్యా. గత 2-3 రోజులుగా నేను గమనిస్తున్నాను అయ్యా, ఈ మాసం ఆరంభం నుండి కూడా నా తండ్రి ఎంత భయంకరమైన వ్యతిరేకతలో, ఏ రకమైనటువంటి అట్మాస్ఫియర్లో, ఎన్ని భయాలో, ఎన్ని కలవరాలో, ఎంత చేదో నాయన. అయితే వాటన్నిటిని అణిచివేస్తూ నీ యొక్క అద్భుతమైన సన్నిధిని మీరు బయటకు తీసుకొస్తున్నారయ్యా. ద్వేషించే స్వరాలు, బాధించే స్వరాలు, గాయపరిచే స్వరాలు, పాపం వైపుకు ఆకర్షించే స్వరాలు అయ్యా, వాటన్నిటినీ విరిచేస్తున్నాయన నీ పరిశుద్ధాత్మ స్వరమును వినిపింప చేస్తున్నావు. అదే నాకు గొప్ప జయం అయ్యా. నీ ముఖదర్శనము చేయడం మాకు జయమయ్యా. సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్స్ మా జీవితంలో మేము పొందుకునే ముఖాముఖిగా నిన్ను చూచేటట్టుగానైనా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నారా? అందును బట్టి నీ కోటి కోటి వందనాలు చెల్లిస్తూ అయ్యా, ఇప్పటి వరకు చెప్పిన ఈ ఈ యొక్క మీరు బయలుపరిచిన విషయాల్లోనైనా ఆ జీవం వారిని తాకులాగా వారి జీవితాల్లోనైనా ఉన్నటువంటి ఆ ప్రతి వ్యతిరేకతలను అణిచివేస్తూ, భయాలను అణిచివేస్తూ, కుటుంబాల్లోనైనా ఏ గాయాలు ఏవైతేనైనా వారి జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటిని అణిచివేస్తే అనూతనమైన ఆత్మాభిషేకం వారి జీవితాల్లో విడుదల చేయమని, ఏ బలాధిక్యం అయితేనైనా నా జీవితంలో మీరు ఇచ్చి ఉన్నారు, ఇదిగో నీ రక్త మాంసంలో పాలు పంచుకుంటున్నారు, దానిని వారి జీవితాల్లో మెండుగా విడుదల చేస్తున్నందుకు పరిశుద్ధాత్మ ఈ అభిషేకము మేనిఫెస్టేషన్ అయినా మా జీవితాల్లో మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. యాస్లా బలపరచు, ధైర్యపరచు. షుగర్, బీపీ, థైరాయిడ్, ఈ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అయా ఆ హెల్త్ ఇష్యూస్ అన్నిటినీ నాశనము చేయగలిగిన నీ జీవమును నైనా మేము తీసుకుంటున్నాం. బలపరచు, ధైర్యపరచు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రోబలలో పాల్పంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి వగుమ తండ్రి, నీ పరిశుద్ధమును ఘనమైన నామానికి మహిమ కలుగును గాకయ్య. నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, కృప చూయించండి. ప్రతి వ్యతిరేకతలన్నింటినీ మీరు విరిచేసి రద్దుపరచునైనా అయ్యా. ఏదైతేనా తండ్రి చెప్పదలిచి ఉన్నామో దావీదు జీవితంలోనైనా అపజయం, కానీ గొప్ప జయాన్ని మీరు ఇచ్చి ఉన్నారు. రూతు జీవితము కానీ ఎంతో ఆశీర్వాదము. మరి అదే రీతిగానైనా ఆ పట్టణానికి క్షామము, కానీ ఒక గొప్ప విడుదల మీరు ఇచ్చి ఉన్నారు నీ వాక్కు బయలుదేరడంతో. దావీదు జీవితము, రూతు జీవితము, మరి అదే రీతిగానైనా ఆ పట్టణము యొక్క జనులందరి యొక్క జీవితాల్లో మారు పొందడానికి కారణం నువ్వు కలగజేసుకున్నావు. ఈరోజు నీ రక్తము చేత మమ్మల్ని కడిగి మా ఆత్మలో నివాసమై ఉన్న మీరు నాయన మా చరిత్రనే కాదు లోకం చరిత్రను మార్పిడి చేయడానికి నైనా బలముగా నీ యొక్క జీవం మా జీవితంలో మేనిఫెస్టేషన్ అవుతుంది కనుక నైనా దాన్ని నమ్ముతున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము. మీరే మా జీవితంలో ఈ కార్యం చేస్తున్నారు. బలపరిచి, ధైర్యపరిచి మీ నామాన్ని మహిమపరచుకున్నామని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ప్రార్థన అవసరతల కొరకు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఆ నంబర్కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి అనుకున్నప్పుడు అడ్రస్కి కాంటాక్ట్ అవ్వండి. మీ కొరకు నేను కూడా ప్రార్థిస్తాను. సో అదే రీతిగా ఈ చోట ఆదివారపు ఆరాధన కూడా జరుగుతుంది కనుక నీకు ఆసక్తి ఉండినట్లయితే పాలు పంచుకో. దేవుడు నిన్ను దీవించును గాక.